Ganga Goya. Ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఫోన్ ట్యాపింగ్ ద్వారా మహిళలను, విద్యార్థులను ట్రాప్ చేసి న్యూడ్ వీడియోలను వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో గద్వాల టీఆర్ఎస్ పార్టీకి చెందిన టౌన్ ప్రెసిడెంట్, ఓ యువజన నాయకుడితో పాటు 3 టీచర్లు, మరో 2 కౌన్సిలర్లు ఉన్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారం వారి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక ఈ వ్యవహారంపై ఇప్పటికే కొంతమంది బాధిత మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. సంపత్, గద్వాల జిల్లా కేంద్రంలో న్యూడ్ కాల్స్ ఇప్పుడు కలకలం రేపుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో సూత్రధారులుగా కావడంతో ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. ప్రధానంగా గద్వాల పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు, విద్యార్థులను ప్రేమ పేరుతో ట్రాప్ చేసిన తర్వాత వారికి న్యూడ్ కాల్స్ చేసి మాట్లాడుతూ ఆ వీడియోలను రికార్డ్ చేయడం, ఆ తర్వాత వారికి అది చూయించి బెదిరించడం చేస్తున్న ఘటన స్థానికంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై గత 10-15 రోజులుగా వెలుగులోకి వస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే వచ్చిన తర్వాత ఆ మహిళల్ని వేరే వ్యక్తుల వద్దకు వెళ్ళాలని బెదిరించడము, లేకుంటే మీ దగ్గర డబ్బు మాకు ఇవ్వాలని బెదిరించడంతో బాధిత మహిళలు కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇందులో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టౌన్ ప్రెసిడెంట్, ఇంకా ఓ యువజన నాయకుడితో పాటు 3 టీచర్లు, అదే విధంగా 2 కౌన్సిలర్లు ఇందులో సూత్రధారులుగా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే 7 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు మనకు సమాచారం అందుతా ఉంది. అయితే దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాతనే వివరాలు బయటికి వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే బాధిత మహిళల్లో మాత్రం ఇప్పటికే 10-15 మంది పోలీస్ స్టేషన్లకు వచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. 20-25 మందికి పైగా బాధితులు ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. మొత్తం ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. అయితే ఈ ప్రేమ పేరుతోటి ఈ రకంగా చేసి వీడియోలన్నీ రికార్డ్ చేసి ఈ వ్యవహారం అంతా కూడా ఎవరైతే రికార్డ్ చేశారో వారి మధ్య అభిప్రాయ భేదాలు, వారి మధ్య తలెత్తిన వివాదంతో ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు దీనిపై విచారణ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్.
2 రోజుల క్రితం సోషల్ మీడియాలో మరియు పత్రికా మాధ్యమాల్లో వచ్చిన కథనం ఆధారంగా మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు గట్టిగా స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఆ టీంలో దాంట్లో భాగంగా ఆ సోషల్ మీడియాలో వచ్చిన ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని మేము గుర్తించడం జరిగింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను విచారించగా అతని పేరు తిరుమలేష్ అలియాస్ మహేష్ రెడ్డి అని పేరు, లోకల్ పెద్దలతను. అతనితో అనుకూలంగా అతని యొక్క ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ తోటి రెగ్యులర్గా అతను వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు. వీడియో కాల్స్ మాట్లాడుతున్నందుకు అతను వీడియో కాల్స్ని అతను స్క్రీన్ షాట్ చేసి అతని దగ్గర పెట్టుకుంటాడు. ఆ వీడియోస్ కూడా 5-6 years బ్యాక్ ఫోటోస్ అవి అతను సీక్రెట్స్గా అతని దగ్గర పెట్టుకుంటారు. అవి రీసెంట్గా బయటికి లీక్ అయినాయి. ఇంకొక వ్యక్తి ప్రజెంట్ అతను పరారీలో ఉన్నారు, నిఖిల్ అని చెప్పేసి. అతని కోసం మా టీమ్స్ కూడా హైదరాబాద్ ఉన్నాయి. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా మరిన్ని విషయాలు